అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో ఈరోజు జీరా రైస్ ప్రిపరేషన్, దానికి కాంబినేషన్ ఆలుగడ్డ ప్రిపరేషన్ చూద్దామండి. ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ పైన పెట్టి అందులో నెయ్యి వేసి, నెయ్యి వేడయ్యాక మసాలా సామాన్ వేసుకున్నానండి. మసాలా దినుసులు, జీలకర్ర, జీడిపప్పు వేసి బాగా వేగనివ్వాలండి. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి. బియ్యము బాస్మతి బియ్యం అరగంట ముందు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి కాసేపు వేగనివ్వాలండి. అంటే బియ్యంలో ఏమైనా తడి ఉంటే పోతుందండి. అందులోనే సాల్ట్ వేసేసుకోవాలండి, తగినంత సాల్ట్. ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్లు వేస్తున్నానండి. బాగా నీళ్ళు వేసి బాగా కలిపి పెట్టేసుకోవాలండి. కలిపి పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసుకొని వేసేయాలండి. అదండి జీరా రైస్ కాసేపటికి పొడిపొడిగా వచ్చేసిందండి. బాగా వచ్చింది. పైన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అండి. ఇప్పుడు దీనికి కాంబినేషన్ ఆలుగడ్డ తయారు చేసే విధానం చూద్దామండి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఉల్లగడ్డలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఉడకబెడుతున్నానండి. అవి ఉడికేలోపు ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అందులో సాల్ట్, కారం వేసుకొని ఆలుగడ్డకి కారం కోసం అండి కొన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెదగనివ్వాలండి. ఇప్పుడు ఆలుగడ్డ కోసం స్టవ్ పైన బాణలు పెట్టుకొని నూనె వేసి, నూనె వేడయ్యాక రుబ్బు పెట్టుకున్న కారం వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలండి. వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఉల్లగడ్డలు కూడా ఉడికిపోయాయండి. ఉల్లగడ్డలకు చెక్కు తీసి ఆ ఉడుకుతున్న కారంలో వేస్తున్నానండి. వేసి బాగా కలిసేంత వరకు, నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలండి. అందులో కస్తూరి మేతి వేస్తున్నానండి. కస్తూరి మేతి వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రెడీ అండి. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.